విజయనగరం జిల్లా చెల్లూరులో మేమంతా సిద్ధం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఊరికి కూడా కళలుంటాయి. గ్రామం బాగుంటేనే, ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని, ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోరు అని ఆ గ్రామానికి కూడా కళ ఉంటుంది. మరి ఆ గ్రామం డ్రీమ్కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 7 స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం మీ బిడ్డ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం. ఆ గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు. అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ 6తో పాటు 7వ వ్యవస్థ, నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు మన వైఎస్ఆర్సీపీ మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గ్రామం డ్రీము, మీ జగనన్న స్కీము. గ్రామానికే కాదు, మన రాష్ట్రానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. రాష్ట్రానికి ఉన్న డ్రీమ్ గురించి మాట్లాడదామా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రం డ్రీమ్ను నెరవేరుస్తూ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రంలో ఈరోజు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ విజయనగరంలోనే కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్తగా 26 జిల్లాలు, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, ఇప్పటికే 3,000 డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు. ఇలా రాష్ట్రం కలల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే. ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. డ్రీమ్ ప్రజలదైతే స్కీము జగన్ది, మీ బిడ్డది. అవునా కాదా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి మీ డ్రీమ్స్ నిజం చేయడానికి బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. స్కీములు ఎలాగూ లేవు, స్కాములు మాత్రం చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన చూశారు. మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది. మరి చంద్రబాబు పాలన చూశారు. ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు. ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు. ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలనా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా
ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి 3 పార్టీలతో కూటమిలోకి వచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే 3 పార్టీలతో కూటమి, ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన TV5లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెప్తారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్నా? చదవమంటారా తల్లి? ముఖ్యమైన హామీ అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ₹1 అయినా మాఫీ చేశాడని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్కా చేశాడా? ఏమన్నా చేశాడా? ఏం చెల్లెమ్మ చేశాడా? ₹1 అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ వృత్తి. మరి 5 ఏళ్లలో అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు. మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతుల పైకెత్తాలబ్బా, ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ విజయనగరంలో కనిపిస్తా ఉందా? ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో ఇచ్చిన
ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇవ్వకపోగా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు కూటమిగా వచ్చి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఈరోజు మళ్ళీ సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లెమ్మ? ఇలా అబ్బా రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి లైట్ బటన్ ఆన్ చేయండి. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలని 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. నేను సిద్ధం, మరి మీరు సిద్ధమేనా? విజయనగరం నుంచి మన పార్టీ అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖరన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖరన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామిని పరిచయం చేస్తా ఉన్నాను. సౌమ్యుడు, మనసు మాత్రం వెన్న. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడనను పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు, మీవాడు, మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.
నెలమెల్ల నుంచి అప్పలనాయుడుని పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా, అప్పలనాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. తాను డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గజపతి నగరం నుంచి అప్పల్ నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. హెచ్ఎల్ నుంచి కిరణ్ను పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు, కానీ గుండె మాత్రం చాలా మెతక, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కిరణ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక్కసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా, తెలియకపోయినా, అవ్వా అక్కడ ఎర్రచీర కట్టుకున్నావా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, అక్క మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి. ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి